పట్టేద్దానరా పూర్తిగా బయట రాని బాబు గట్టి పట్టుకోదరా. చూడండి పీత ఎలా ఉందో జ్యూసీగా బాబాయ్. అయితే సూర్యాస్తమయం సమయంలో అయితే పీతల వేటకైతే వచ్చాం ఫ్రెండ్స్. వీడియోస్ చేసి అయితే చాలా అయింది. ఇప్పుడైతే నేను మా ఊర్లో పీతలు పట్టడానికి అయితే వచ్చాను. వర్షాకాలం చివరిలో చలికాలం ముందు నెలలో అయితే పీతలు దొరుకుతాయి. మా ఊర్లో వీటిని వండుకొని తింటారు. ఈ రోజు అయితే మేము పీతల వేటకైతే వచ్చాం. పొలం పీతలు అనమాట. చాలా బాగుండే, చూపిస్తాను చూడండి. మా కుర్రోళ్ళు అయితే పీతలు అయితే పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే వరి పంట ఇలా పువ్వారంతో ఉంటుందో ఈ పువ్వారం తిని ఈ పీతలు అయితే బతుకుతాయి. ఇప్పుడైతే నేను పీత కన్నం చూపిస్తాను చూడండి. ఇగో చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కన్నం. ఈ కన్నంలో అయితే పీత ఉంటుంది. దీని చివరిన కవర్తో అయితే పొడిచి పీతను బయటికి తీయాలి. ఇక్కడ పొడరా ఉంది, బయటకు వస్తుంది చూడండి. పీత అయితే లోపల ఉంది. ఇది చిన్న పీత, పెద్ద పీతలు ఉంటాయి, అవి పడుతున్నాం అనమాట. సరైన పీతలు ఉన్నాయి. మా వాళ్ళు లోపలికి వెళ్ళేసరి వదలట్లేదు, వేటాడి పట్టుకుంటున్నారు అట్లే. ఫ్రెండ్స్, పచ్చని పొలాల్లో పీతలు పడుతుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళు అయితే పీతలు దొరుకుతున్నాయి కానీ ఒకసారి మీద ఒకసారిగా చాలా పీతలు అయితే పట్టేస్తున్నారు. చూడండి ఒక్కొక్కరు ఎంత పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని అయితే పడుతున్నారు. వచ్చిన 2 నిమిషాలకే దగ్గర 10 పీతలు అయితే పట్టేశారు మా వాళ్ళు. మా వాడైతే చూడండి ఎలాంటి పీతను అయితే పట్టుకున్నాడు, అది కరిసిపోతుంది. మా వాడైతే పీతలు ముద్దులాడుతున్నాడు పట్టి. అది చూడండి పీత ఎలా ఉందో, అది తన 2 వేలతోటి కొరగడానికి చూస్తుంది కానీ మా వాడు ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇలాంటి పీతలు మేము వండుకొని తినబోతున్నాం ఈరోజు నైట్కి అయితే. మేమైతే పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. పొలాల మధ్యలో అయితే దొరికింది పెద్ద పీత. చూడండి ఇప్పుడు మా వాడైతే పడుతున్నాడు. ఫ్రెండ్స్, పొలాల మధ్యలో నుంచి రావడం కాదు కానీ మొత్తం అంతా నువ్వేసి దురదేసేస్తుంది కాలంతా. ప్రతి జీవి కూడా ఏదో ఒక జీవి మీద ఆధారపడి బ్రతుకుతుంది. అలాగే పీతలు ఈ పువ్వారం తింటాయి. ఈ ధాన్యానికి ఉన్న పువ్వారాన్ని అయితే అవి తింటాయి. వీటిలో ఇప్పుడు మేము తింటాం. ఈ అందమైన గడ్డి మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, మా వాళ్ళు అక్కడ పీతలు పడుతుంటే నేనైతే ఇక్కడ తాటి టెంకలు అయితే కొడుతున్నాను చూడండి దీంతో. ఫ్రెండ్స్, 2 టెంకలు కొట్టి అయితే ఐస్ క్రీమ్ చేశాను చూడండి. దీన్ని మేము బిస్కెట్ అనేవాళ్ళం చిన్నప్పుడు. ఇది నాగుల చవితికి ప్రసాదంగా వేస్తారు. చూడండి ఎంత వచ్చిందో. ఇది కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో. మా వాళ్ళు అయితే స్పీడ్గా ఒక గంటలో దగ్గర 60-70 పట్టేశారు పీతలు అయితే. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ పీతలు అయితే పట్టేశారు. ఫ్రెండ్స్, మధ్యాహ్నం పొలంలో పట్టిన పీతలు అయితే తింటున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, చూడండి ఈ పీత ఎంత బాగుందో, జ్యూసీగా, చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది ఏం నమ్ముతారంటే జ్వరంతో తింటే వాళ్ళకి ఆ జ్వరం అది రాదంటారు. పీతల కన్నా పీత పులుసు బాగుంటుంది. అమ్మా బాబాయ్, పీతను పూర్తిగా తినేస్తే లోపల డొక్క అయితే ఇలా ఉంటుంది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.